ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు మంత్రులు. రైతులు, ఆదివాసీలకు అండగా ఉంటామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమంగా కేసులు పెట్టిందన్నారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా ప్రజాపాలన అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో పాటు పార్టీ పరిస్థితులపై చర్చించారు. క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రపంచంలో చాలా మంది క్రమశిక్షణతోనే సక్సెస్ అయ్యారని చెప్పారు. హైదరాబాద్ లక్డీకపూర్లోని కేసీ పుల్లయ్య ఫౌండేషన్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి వివేక్. All the trainees over here who have been employed, please have a dream in life. You have to say I want to achieve this in life and you have to work for it. This is the passion you should have. మీరు కూడా లైఫ్లో పైకి వెళ్ళినప్పుడు యూ ఆల్సో గివ్ బ్యాక్ సంథింగ్ టు సొసైటీ. తన పర్యటనకు రాకపోవడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు తుమ్మల. మనం ఈ 2-3 years లో అన్ని రంగాల్లో ఆయన సమతుల్యం చేసి సంతోషంగా ఉంచాలంటే ఏం చేయగలగాలో మీరు చెప్తే అవసరమైతే సీఎం గారిని అడిగైనా సరే ఈ ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగారుస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నెహ్రూ, ఇందిరాగాంధీ చరిత్రను చెరిపివేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ప్రజలు మీ వైపు చూస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులందరూ రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీ శ్రమతోటి గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని కోరుకుంటా ఉన్నా. కరోనా సమయంలో నమోదైన కేసులో ఎమ్మెల్సీ బల్మూరు వెంకటతో కలిసి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు మంత్రి సీతక్క. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆందోళన చేసినందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తమపై తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఈ కేసు విచారణలో తమను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారని చెప్పారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా పడిందన్నారు మంత్రి సీతక్క.